సార్ గత 5 ఏళ్ల పాటు పార్టీలో నెంబర్ 1 ఉన్నటువంటి నెంబర్ 2 ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారు? విజయసాయి రెడ్డి గారు. ఎందువల్ల పార్టీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది? విజయసాయి రెడ్డి గారితో మీకు చాలా సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. నాకు ముందు జగన్ అన్న, తర్వాత అందరితోటి నాకు ఎక్కడ కాంట్రవర్సీ అవుతుంది, మీరు ఆయన్ని అడగండి. అది ఆయన అడగాల్సిన ప్రశ్న. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10 తరాలు 10 కాలాలు హాయిగా ఉండాలని ఆయన చెప్పిపోవడం జరిగింది. కాబట్టి రేపు ఎప్పుడైనా మీకు ఆయన కనబడితే ఆయన అడగండి అన్నమాట. సార్ మీరు ఎందుకు వెళ్ళారండి, దట్స్ ఆల్. అంటే పార్టీలోకి ఉన్న కింద క్యాడర్ కూడా కొంచెం క్లారిటీ వస్తుంది కదా. ఆల్రెడీ దాన్ని చాలా మంది చెప్పి ఉంటారు, చాలా క్లాసులు జరిగి ఉంటాయి. నౌ ఇట్ ఈస్ నాట్. సార్ పార్టీలో గతంలో అనేక పదవుల నుంచి ఉండే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కాదనలేదండి. ఎవరికి అసలు ఎంత చేయకూడదో అంత హెల్ప్ చేసి పెట్టున్నాడు. ఇంకా దానికన్నా మేము చాలా గొప్ప అని మీరు ఊహించుకుంటే ఆయన ఒక సర్టన్ లెవెల్ దాకే మిమ్మల్ని ఊహించాడు అంతే. దానిలో కూడా మీరు ఏం చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఏమన్నా మాట్లాడితే నాకు తెలిసి ఆయన పద్ధతులు నచ్చకపోయిన వాళ్ళు చాలామంది తక్కువ. వాళ్ళు ఏం చెప్తారంటే పక్క వాళ్ళ ప్రభావం వల్ల లేవని అంటారు. మీరు ఒకవేళ అనుకుంటే వాళ్ళని అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్దిష్టంగా ఎంత గౌరవం ఇవ్వాలో ఒక మనిషికి అంత గౌరవం ఇచ్చాడు. గౌరవాన్ని కాపాడుకోలేకపోతే అది మీ కర్మ. అది పదే ఒక నాడు మాట అయితే ఉందండి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కనీసం వరకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి లేదు, కనీసం కలవడానికి కూడా అవకాశం లేదని చెప్పారు. ఎందుకు కలవలేదండి? రాష్ట్ర పరిస్థితి చెప్పాలన్నా, మా నియోజకవర్గాల పరిస్థితి చెప్పాలన్నా కనీసం కలిసే అవకాశం లేదు కాదనేది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి సార్. నేను చెప్తున్నా, ఆయన 2011 నుంచి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 9 నుంచి ఆయన నిరంతరం 14 దాకా ప్రజల్లోనే ఉన్నాడా? ఓదార్పు యాత్రతో ప్రజల్లోనే ఉన్నాడు. 14 ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళా నీ ప్రజల్లోకి వెళ్ళిపోయాడా? జగన్ ప్రజల్లో ఉన్న మనిషిని మామూలుగా కలవలేదు. 19 నుంచి 24 ముఖ్యమంత్రిగా చాలా పనులు ఉంటాయి సార్. సాక్షాత్ ఎమ్మెల్యేలు చెప్పిన మాట, అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన చెప్పిన ప్రతి ఒక్క చెప్పే మాట అది. మిమ్మల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఎమ్మెల్యేలను చేశాడు. మీరు కొంతమంది పోయిన వాళ్ళు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీరు బయటికి వెళ్ళాము, పార్టీలు ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిందా భయపడ్డామని చెప్పండి. అంతవరకు